అయ్యా మేము సన్నకారు రైతులం. సన్నకారు రైతులం అయితే మాకు రైతు బంధు అయితే ఇప్పటికీ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు కేసీఆర్ అప్పుడు ఇచ్చిండు మాకు, ఈయన ఇయ్యలే. మన లోన్లు మాఫ్ అన్నాడు. లోన్లు మాఫ్ అయితే పోయిన సంవత్సరం పత్తులు తోటలు ఎత్తే అంతా లాస్ అయినాం రైతులం. ఇప్పటికైతే అలా అది బ్యాంకులు లోన్లు మాఫీ కాలే. బ్యాంకు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. అయితే మా పరిస్థితికి ఇట్లున్న రైతులు అది దున్నుకుంటున్నాం, చేస్తాం. సరే కరెంటు మోటార్లు అంటే ఉన్నాయి మాకు, అది కరెంటు బిల్లులు అది ఎప్పుడు ఎవరు చేసిరో నడుస్తుంది. ఇప్పుడు వర్ష ఆధారం లేకుండా మోటార్లు స్టార్ట్ చేస్తాం. టైం వరకు అయితే రైతు బంధు పడే ప్రయత్నం చేయండి. వడ్లకు మన కొత్త వడ్లకు సన్న వడ్లకు ఇస్తా అన్నాడు. సన్న వడ్లకు ఇస్తా అన్నాడు కానీ మరి ఇప్పుడైతే పండిస్తాను సన్న వడ్లు. మరి ఇస్తా ముఖ్యమంత్రి గారు మేమే నమ్మకం ఉండి ఈ సన్న వడ్లు జయశ్రీరామ్ వడ్లు అలుకుతానా, నేను సన్నకారు రైతును అడుగుతాను. మరి రైతు అది ఇస్తా అన్నావు, బోనస్ ఇస్తా అన్నావు. మరి ఇస్తే మీ తలుచుకుంటాం, లేక మా పరిస్థితి గింతే సారు. ఏం లేదు, ఇప్పుడు మీరు 6 గ్యారంటీ పథకాలు అన్నారు. 6 గ్యారంటీ పథకాలు బరాబర్ చేస్తేనే మీరు మర్రా రైతులు మీ ముఖం చూస్తారు. చేయకుంటే మీ పరిస్థితి గింతే సారు. ఇప్పటికైతే ఇప్పుడు 2 సంవత్సరం అయితే అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి మీ పరిపాలన. మీరు అన్న హామీలు మొత్తం నెరవేర్చకపోతే మీ పరిస్థితి గిద్దే. లాస్ట్కు కేసీఆర్ గారే మరో రకం చేసిండు. ఇక ఆయనకే చేస్తామండి మేము. రైతు బంధు అయితే తొందరగా, నాకున్నది ఎకరమే పొలం. ఆ ఎకరం పొలానికి అయితే ఇప్పటికి వాళ్ళే బ్యాంకు వాళ్ళు వడ్డీ అది ఇంతకుముందు లోన్ తీసుకుంటే పైసలు వాళ్ళు అడుగుతారు. ఏమంటే సారు కేసీఆర్ అది రేవంత్ రెడ్డి గారు మాఫీ చేస్తా అన్నాడు. ఇయ్యమా సార్ అంటే రేవంత్ రెడ్డి మాఫీ బ్యాంకు సార్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు రైతులను. రైతుల గురించి ఇంతకుముందు మాకు రైతులు ఈ సంవత్సరం మీ గవర్నమెంట్ వచ్చిన కానీ 300 మంది రైతులు చచ్చిపోయారు. ఎందుకంటే రైతుకు కరెక్ట్ న్యాయం చేసినప్పుడే రైతు బతుకుతారు. రైతుకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అది చేయకుండా ఉన్న హామీలను నెరవేర్స్తేనే మేము రైతులం మీ పంట ఉంటాం. లేకుంటే ఇప్పటికి చచ్చిపోతారు. అవసరం ఉంటే అదే పరిస్థితి. ఎందుకంటే వడ్లకు అట్లా అది ఈ రైతు ఇది నడుస్తుంది కాబట్టి మీరు ఎట్లా దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి. లేకుంటే మరి అదే గవర్నమెంట్ పాత గవర్నమెంట్నే ఎన్నుకోవాల్సి వస్తుంది.